హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఈరోజు అయితే మేతి చట్నీ చేస్తున్నాను. మెంతి కూర తీసుకున్నానండి, ఒక కట్ట మెంతి కూర. ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 20 దాకా తీసుకున్నాను. అన్ని పట్టవులండి, తీస్తాను కొన్ని. మినపప్పు కొన్ని, ఒక కప్పు మినపప్పు, చింతపండు కొంచెం, జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం ఎక్కువ పడతాయండి, సాల్ట్, వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. ఇవి ఎలా చేయాలో చూద్దాము. ఒక కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఆవాలు, మినపప్పు వేసి కొంచెం వేపుకోవాలి, దూరగా వేయించుకోవాలి. ఆవాలు ఎక్కువ పడతాయండి కొంచెం, చాలా బాగుంటుంది అయితే చట్నీ. ఆరోగ్యానికి, హెల్త్కి కూడా చాలా మంచిది ఈ చట్నీ. మినపప్పు, పొట్టు మినపప్పు అయితే చాలా బాగుంటుందండి. పొట్టు మినపప్పు లేవండి, దొరకలేదు, అందుకని ఇవి వేసేసాను. చాలా బాగుంటుంది చట్నీ ఇదైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత అన్నమైనా తినేస్తారండి ఇలా ఉంటే, చట్నీ ఇలా చేసుకుంటే. తర్వాత ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేద్దాము. దూరగా వేగిన తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం దూరగా వేగాలి. చూడండి, కొంచెం కలర్ మారేంత దాకా వేపుకోవాలి. అవి కూడా ఆయిల్లోనే కమ్మటి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే. తర్వాత వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇంగువ 1 టేబుల్ స్పూన్ అంతా ఇంగువ వేసుకుందాము చట్నీలో. వేపుకునేటప్పుడే నూనెలోనే వేసేస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది వాసన కూడా. ఆ తర్వాత ఆ వేపినవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వేగిపోయినాయి చూడండి, వేగిపోయినాయి మొత్తము, గోల్డ్ కలర్ వచ్చినాయి కదా. తీసేసి అదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మెంతికూర పెట్టుకోవాలండి. మెంతికూర బాగా వేపుకోవాలి, నూనెలోనే ఆయిల్లోనే వేపేసుకోవాలి. మొత్తం బాగా ముద్దలాగా వస్తుంది, అంటే చేదు ఉంటుంది కదండి, చేదు కోసం అలా వేపుకోవాలి. కాడలు వేసుకోకూడదు, ఓన్లీ ఆకొక్కటే వేసుకోవాలి. ఆకొక్కటే కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే చేదు వస్తుంది చట్నీ, చేదు వస్తుంది, చిరు చేదు ఉంటుంది కదా, చేదు వస్తుంది. వారంలో 2 సార్లన్నా ఈ చట్నీ తింటే హెల్త్కి చాలా బాగుంటుందండి, చాలా మంచిది, షుగర్కి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే. ఇది మొత్తం కొంచెం వేగింది చూడండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సాల్ట్ వేసేలేకి వాటర్ కూడా వేగిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, బాగా వేగుతుంది ఆకు. చూడండి, మొత్తం ఇలా వేపుకోవాలి. ఆ గ్రీన్ అనేది కనిపించకుండా పోవాలండి, అంతసేపు వేపుకోవాలి. తర్వాత ఇవి ఎండుమిర్చి పక్కన పెట్టాం కదా, అవి ఆరిపోయినాయండి, మిక్సీ జార్లో వేసేసాను, వెల్లుల్లి రెమ్మలు వేసాను. ఇది మిక్సీ పట్టేద్దాము. చూడండి, ఇలా పొడిలాగా వస్తుంది. ఇందులోకి ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, వాటర్తో సహా వేసేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇది కూడా చింతపండు కూడా మెదిగిన తర్వాత చూడండి, ఇది కొంచెం వేగింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం దీంట్లో. పసుపు వేసి ఇది కూడా వేపుదాం, కొంచెం కలిపేద్దాము. చూడండి, మొత్తం అయిపోయింది, వేగిపోయింది మొత్తము. ఇంకా స్టవ్ ఆపేసేద్దాము. చూడండి, మొత్తం ఒక ముద్దలాగా వచ్చేసింది. ఇక స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా ఆరిన తర్వాత మిక్సీలో పట్టేద్దాం, మిక్సీలో వేసేద్దాము. ఆరిపోయింది, మిక్సీ జార్లో వేసేసాను చూడండి. వేసేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, సరిపడా సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాము, కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టేస్తానండి, మొత్తం పట్టేసాను. చూడండి ఎలా వచ్చిందో, ఇలా వచ్చింది చట్నీ. ఇది తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు అవి వేయకూడదండి, అవి పంటికి తగిలితే బాగోవు. అందుకని జీలకర్ర 1, ఆవాలు 1, ఈ 2 వేసుకుందాము. జీలకర్ర ఆవాలు వేసేసాను, వేసేసి కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టేశానండి. చూడండి, ఇలా వచ్చేసిందండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.